నచ్చింది ఏంటిదంటే మీరు ఒక బుక్ కూడా రాశారు, నాట్ ఇన్ ద పాయింట్ ఆఫ్ బిజినెస్ వ్యూ. బుక్ని పబ్లిష్ చేయాలి, నెంబర్ ఆఫ్ సేల్స్ చేసుకోవాలి, ప్రాఫిట్స్ తీసుకోవాలి అని కాకుండా టు హెల్ప్ అవుట్ ద క్యాండిడేట్స్. అవును. అది ఏమయ్యేదంటే మా ఎన్సీసీ కేడెట్స్ అందరూ ఎగ్జామినేషన్స్ రాస్తారు. కంపల్సరీ వాళ్ళు రాయాలి, రాసి పాస్ అవ్వాలి. అయితే మాకుండే పిల్లలందరూ కూడా రోజరీ కాన్వెంట్, సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజ్, సెయింట్ ఆన్స్ కాలేజ్, ఇలాంటి మంచి మంచి కాలేజ్ స్టూడెంట్సే. అవును. వాళ్ళకి కాలేజ్ అకాడమిక్స్లో మంచి మార్క్స్ వస్తాయి, ఎన్సీసీ సబ్జెక్ట్స్లో ఫెయిల్ అవుతున్నారు ఇనీషియల్గా. అయితే ఐ వాజ్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ ద రీజన్స్. అంటే కొన్నిసార్లు వాల్యుయేషన్లో దాంట్లో దీంట్లో ఉన్నప్పుడు తెలిసేది ఏంటంటే వాళ్ళకి కరెక్ట్ రూట్ తెలియట్లేదు, హౌ టు ప్రిపేర్. అంటే అన్ని చోట్ల నేను ఉండడము వాజ్ నాట్ పాసిబుల్. అంటే హౌ దే హ్యావ్ టు క్రాక్ అనేది మెటీరియల్ లాంటిది ఉంటే వీళ్ళు మంచిగా చదివి మంచిగా రాస్తారు కదా అనేసి వాట్ ఐ డిడ్ ఇస్ మొత్తం సిలబస్ అంతా కూడా ప్రాపర్గా కంపైల్ చేసి 2010 నుండి, అంతకుముందు కూడా నేను ప్రిపేర్ చేసేది, రాసి నోట్స్ ఇచ్చేది అనమాట మాన్యువల్లీ. నేను క్లాసెస్ తీసుకునేది, వాళ్ళు నోట్స్ రాసుకొని ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉండిందనమాట, పిల్లల్లో హెల్ప్ అయ్యేది ఎగ్జామినేషన్కి. అండ్ చాలామంది స్కూల్స్ కాలేజెస్ వాళ్ళు రిక్వెస్ట్ చేసేవాళ్ళు నాకు, ఒక లాస్ట్ 2 days క్లాస్ తీసుకోసారు రోజు, ప్లీజ్ కమ్ టు మై కాలేజ్ అండ్ టేక్ ద క్లాస్ అని చెప్పేసి. సెయింట్ ఆన్స్ డిగ్రీ కాలేజ్ వాళ్ళు, ఫ్రాన్సిస్ వాళ్ళు, సమ్ అదర్ కాలేజ్, వనిత అండ్ అదర్ కాలేజ్, దే యూస్ టు కాల్ మీ.